ప్రార్థన చేసుకుని ఈ రాత్రికాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. దేవుడు ఉదయకాల సమయం అంతా మరి మనల్ని కాచి కాపాడి ఈ రాత్రికాల సమయంలో వేగురమే ఆయన సన్నిధి భాగ్యాన్ని, ఆయన సన్నిధి కాంతులను మనకి వాక్యం ద్వారాగా ప్రకాశింపజేస్తున్న పరలోకమందున్న కన్న తండ్రికి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ నేటి పరిచయను ప్రార్థన ద్వారాగా మనం ప్రారంభించుకుందాం. మరి రాత్రికాల సమయంలో న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయాన్ని మరి నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ దేవుని యొక్క చిత్తము మరి ఏ రీతిగా ఈ అధ్యాయం ద్వారాగా ఆయన చిత్తము ఉన్నదో, మరి ఆయన చిత్తాన్ని మనం ఏ రీతిగా తెలుసుకోవాలో, మరి మనం ఎలా తెలుసుకోవాలని దేవుడు ఈ అధ్యాయంలో రాయించాడు అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేద్దాం. కనుక నీటి పరిచయం మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మోషబాబు ప్రార్థన. మహాగణుడు మహారథుడు మా ప్రియ పరగొద్దంటే మీ గణమైన ఉన్నతమైన చేష్టమైన నమ్మనిక వేల 5 వందల శుద్ధి సోదరు చేసిన తండ్రి ఉదయకాల ఈ రాత్రి కాల సేవను తండ్రి వేగరమైన తండ్రి మీ సన్ని భాగ్యం మా కొన్ని నెమ్మికి పేరాధన శుద్ధ సోదరు తండ్రి ఇదిగోని తండ్రి రాత్రి కాల సమయంలో తండ్రి నా భద్రగన్నం తండ్రి 7వ అధ్యాయాన్ని చదువుతాను మాకు సముద్రమైన తండ్రి విజ్ఞానం తండ్రి ఇదిగోని తండ్రి చిన్న పిల్లలతో పోరాడు సమయంలో ఎడుకుంటూ ప్రార్థన వేసి కృష్ణాలు ఆడొచ్చిన మా ప్రియ పర్లకు తండ్రి ఆమేన్. జై తల్లి ప్రార్థన. ప్రార్థన ఉంటున్నామని ఎలా తెచ్చుకున్నావు తండ్రి రాత్రికాల సమయంలో తండ్రి వేగిరి మందిని పాసలో పొడిచింది ఎంతమంది తండ్రి రాత్రికాల సమయంలో నా 5 పథకాలు తండ్రి నా 5 పథకాలు తండ్రి 6వ అధ్యాయం చదువుతుండగా తండ్రి ఏ అడ్డంకులు సమస్యలు రాకపోతే మీరు ఎక్కడిని కాచుకోమని తండ్రి ఆ సందర్భంలో ఉతకలు నేర్చుకునేలా చేయండి తండ్రి లైసెన్స్ బిడ్డలను ఇస్తారు కాయలు వారికి దయచేయండి మీరు ప్రేమించిన స్థానిక సంఘం దీవించండి ఊరు పోయేసరికి ఈ సంఘం దీవించండి తండ్రి సంఘ కాపని దీవించండి తండ్రి భూషణ పిల్లల కుటుంబం కూడా ఆశ్రయించండి తండ్రి 2 సంఘం సేవకుని దీవించండి తండ్రి నూతనంగా తరఫీ మీ సేవకులను దీవించండి తండ్రి ఈ చిన్న ప్రాణం రెక్కం చేసుకుంటే ప్రార్థన యేసుక్రీస్తునామములో అడుగుతున్నాం. ఆమేన్. యేసుక్రీస్తునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. రైట్, మంచిదినైనా మరి యొక్క సమయంలో మనం ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని మరింత కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమగల దేవ, కృపగల తండ్రి, మీ అపారమైన ప్రేమ కృతజ్ఞతలు తండ్రి. దేవా, గత కాలం అంతా మీ సహాయాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించి మీ సన్నిధి కాంతులు నాయన న్యాయాధిపతుల గ్రంథం ద్వారా మీరు మాపై ప్రకాశింపజేస్తున్నందుకే కృతజ్ఞతలు ప్రభా. ఈ సమయంలో ప్రార్థించిన 20 బిడ్డల్ని జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. అలాగే నాయన మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలు ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలను, విశ్వాసులను, పరిశుద్ధులను నాయన తండ్రి అందరినీ జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. మరి దినమంతట్లో నీ బిడ్డలకు, నీ పిల్లలకు మీ కృపను, మీ సహాయాన్ని ఇచ్చారని మేము విశ్వసిస్తున్నాం తండ్రి. నేను ఏ బిడ్డలైతే మీ మీద ఆనుకుని తండ్రి, మీ మీద ఆధారపడి తండ్రి విశ్వాసంతో, ప్రార్థనతో వారు పనులు ప్రారంభించారు ప్రభా. అలాంటి బిడ్డలందరికీ మీ తోడును అనుగ్రహించండి, మీ సహాయాన్ని అనుగ్రహించండి. ఈ రోజునైనా ఏ బిడ్డలైతే పనుల్లోనైనా విజయాన్ని సాధించలేకపోయారో దానికి కారణాలుగా తెలుసుకుని ప్రభా, లోకపరమైనటువంటి ఆలోచనలు, ఉద్దేశాలను వదులుకుని విశ్వాసంతోనైనా ప్రార్థన చేసి మరొక్కసారి వారి పనులు ప్రారంభించుకుని వాటి ద్వారాగా విజయాలు పొందుకుని తండ్రి నిన్న కంటే నేడు విజయం రావడానికి మీ మీద ఆధారపడ్డామని, మిమ్మల్ని ఆనుకున్నామనేటువంటి ఆలోచనలు నీ బిడ్డల యొక్క హృదయాంతరంగాల్లో మీరు నాయన అనుగ్రహిస్తారని వేడుకుంటూ వారి పక్షాన ఈ పరిచర్య మూలంగా నాయన వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభావ మరి యొక్క సమయంలో స్థానిక సంఘంలో ఉన్నటువంటి దైవ సేవకుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. అలాగే వారికి సహకారులు ఉన్నటువంటి పెద్దల కుటుంబాలను, అలాగే నూతనంగా తర్ఫీదు అవుతున్నటువంటి యువ సేవకులను, వారి యొక్క కుటుంబాలను దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ తండ్రి ఈ రాత్రికాల సమయంలో న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయం ద్వారాగా నాయన మీ చిత్తం ఏదైతే ఉన్నదో ప్రభా, మీరు మాకు నాయన ఏవైతే నేర్పించాలనుకుంటున్నారో, మాలో ఏవైతే నాయన భయాలు ఉన్నావో ప్రభా, భయాలను మేము వదిలితే మీరు మాకు ఎలాంటి విజయాలను ఇస్తానంటున్నారో తండ్రి మీ చిత్తాన్ని మేము తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క పరిశుద్ధాత్మను మాకు తోడుగా కాపుదల గురించి ఈ జరుగుతున్న యొక్క పరిచర్య అంతోనని నాయన మీకు మహిమకరంగా నాయన ఈ పరిచర్య వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని, నడిపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి రాత్రికాల సమయంలో దేవతి దేవుడు మరి మనల్ని ప్రేమించి ఆయన సన్నిధి భాగ్యాన్ని, ఆయన సన్నిధి కాంతులను మరి న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయం ద్వారాగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి మరొకసారి దేవదేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి నేటి సమయంలో 7వ అధ్యాయాన్ని మరి మనం ముందుగా ఆలోచించేద్దాం.
ఏడవ అధ్యాయ నేపథ్యం ఏంటి అని అంటే 6వ అధ్యాయ కొనసాగింపే 7వ అధ్యాయ కొనసాగింపు అనమాట. వెరీ గుడ్. కనుక ఇదివరకు దేవుడు ఏం చెప్పాడు 6వ అధ్యాయంలో అంటే 6వ అధ్యాయంలో మనకి ఎదురవుతున్నటువంటి సందర్భాలు ఏంటి? ఇశ్రాయేలు మరలా పాపం చేసి దోషులయ్యారు. కనుక దేవుడు వారిని ఎవరికి అప్పగించాడు అనుకున్నాం? మిద్యానీయుల చేతికి అప్పగిస్తే మిద్యానీయులు ఇశ్రాయేలు మీదకి వచ్చి వారి జీవన సంబంధమైనది ఒకటే కూడా ఉంచకుండా వారి దగ్గర ఉన్నదంతా కూడా దోచుకుని వారు వెళ్ళిపోయారు. ఇశ్రాయేలుకు ఉండడానికి నిలవడానికి నీడ కూడా లేదు. వారు చాలా కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టుకున్నారు. దేవుడు వారు మొరను ఆలకించి దేవుడు వారి కొరకు ఏం చేశాడు? మనం ముందు అధ్యాయంలో చదువుకున్నట్టుగా న్యాయాధిపతులను పుట్టిస్తానన్నాడు కదా. అప్పటికే ఇశ్రాయేలు కొరకు మరొక న్యాయాధిపతిని దేవుడు సిద్ధం చేస్తున్నాడు. దేవుని కొనసాగింపు, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం ఎలాగుంటుందని అంటే మనం ఉంటుండగానే మరొకరిని దేవుడు ఏం చేస్తాడు? తన పని కొరకు సిద్ధం చేస్తాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ నడిపిస్తున్నాడు మోషే గారు మరణం రావడానికి ఇంకా దగ్గరగా ఉంది. అలాంటి సమయంలో దేవుడు ఎవరిని సిద్ధం చేశాడు? ఎవరిని? యెహోషువ గారిని సిద్ధం చేశాడు. కనుక ఇప్పుడు మోషే గారి మరణానంతరం ఇశ్రాయేలు ప్రజలు నడిపించింది ఎవరంటే యెహోషువ గారు నాయకత్వ బాధ్యతలు వహించాడు. ఎప్పుడు? మోషే గారితో పాటు ముందు నుంచి కూడా ఉన్నారు ఆయన. అలాగే ఇప్పుడు న్యాయాధిపతులను పుట్టిస్తానంటున్నాడు. ముందు ఎవరు బాబు? ఒత్నీయులు, యెహూదు, షమ్గరు, తర్వాత ఎవరు? దెబోరా, బారాకులు. తర్వాత ఇప్పుడు ఎవరు వస్తున్నారు తెర మీదకి? ఇప్పుడు గిద్యోను గారు వస్తున్నారు. ఇప్పుడు గిద్యోను గారు ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా మరి దేవునికి పాపం చేశారో అప్పుడు దేవునికి మొరపెట్టుకుంటే దేవుడు వారి కొరకు పుట్టిస్తున్నటువంటి న్యాయాధిపతి గిద్యోను. మనం నిన్న విన్నటువంటి వర్తమానం. ఇప్పుడు ఇశ్రాయేలు దగ్గరికి దేవుని దూత వచ్చి మీరు నా మాట వినకపోవడం వలన మీకు ఇన్ని సమస్యలు వచ్చినాయి కనుక మీరు నా మాట వినాలని దేవదూత వచ్చి చెప్పినప్పుడు వారందరూ కూడా మరి ఆ దేవుని దూత మాటకి వారిని గద్దించినప్పుడు వారు విధేయులుగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. అయితే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వారి కొరకు ఒక ఆయన్ని సిద్ధం చేస్తున్నాడు అనమాట. ఎవరు? ఆయన్ని? గిద్యోను పరాక్రమం గల బలాఢ్యుడా, దేవుడు నీకు తోడై ఉన్నాడని. కానీ దేవుడు మాకు తోడై ఉంటే మాకు ఎందుకు ఈ పరిస్థితి వస్తుందని మరి ఆ దేవుని దూతతో మాట్లాడినప్పుడు లేదు దేవుని సంకల్పం ఎలాగున్నదంటే నీ ద్వారాగా మిద్యానీయుల్ని రక్షించాలని దేవుని యొక్క ఉద్దేశం అని అనగానే అతను ఏం చేశాడంటే భయపడ్డాడు. ఎవరో? గిద్యోను గారు భయపడి ఆ దేవుని దూతతో మరి మాట్లాడినప్పుడు ఇదిగో నేను నీకు బలిని అర్పిస్తాను, నీకు ఒక అర్పణ అర్పిస్తాను అనగానే ఆ అర్పణ సూచనగా మరి ఆ బలికి అంగీకరించినట్లుగా కనపడుతుంది. అక్కడ అగ్ని దిగి వచ్చి మరి ఆ అర్పణను మరి అగ్ని ద్వారాగా దహించడం అనేటువంటిది ఎప్పుడైతే గిద్యోను చూస్తాడో కాస్తంత ధైర్యం వచ్చిందన్నమాట. ఎవరికి? గిద్యోను గారికి. అలా గిద్యోను గారు బలపడుతూ దేవుని ద్వారాగా సూచనలు అడిగి ఏం చేశాడు? దేవుడు మిద్యానీయులతో యుద్ధం చేయాలంటే ఆ యుద్ధానికి గిద్యోను సిద్ధపడుతున్నాడు. వాస్తవానికి గిద్యోను ఎవరు? పిరికివాడు అనమాట. అంటే భయస్థుడు కనుకనే కొన్ని సూచనల వలన ఏం తెచ్చుకున్నాడంటే ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. మనము కూడా ఏం చేస్తామంటే కొన్ని కార్యాలు మన జీవితంలో జరుగుతున్నాయి అనుకోండి, మనకు కూడా ధైర్యం తీసుకొస్తుంది. మనము గృహాన్ని కట్టుకోలేమనుకున్నాం, గృహాన్ని కట్టుకున్నామని అంటే మనకు కొంత ధైర్యం వస్తుంది. దేవుడు సహాయం చేశాడు బాబోయ్ అంటే ఒక కార్యం జరగగానే మనకి ఏమనిపిస్తుంది అంటే ధైర్యము కలిసి. ఇప్పుడు గిద్యోను గారికి కూడా కొన్ని సూచనలు చూడబోయేసరికి ధైర్యం వేసుకొచ్చిన తర్వాత మిద్యానీయుల్ని గిద్యోను రక్షించగలడా లేదా అని దేవుడు ఏం చేశాడంటే ఒక పరీక్ష పెట్టాడు అనమాట. ఎవరికి? గిద్యోను గారికి. తన తండ్రి కట్టినటువంటి బయలుదేవతల్ని బలిపీఠాన్ని పడగొట్టేయాలని చెప్పినప్పుడు ఏం చేశాడు? రాత్రి ప్రజలకు భయపడి పగలు భయపడి రాత్రి ఏం చేశాడు? మరి బలిపీఠాన్ని పగలగొట్టి అక్కడ దేవునికి బలిపీఠాన్ని కట్టినట్లుగా, యెహోవా బలిపీఠాన్ని కట్టినట్లుగా మనకి కనపడుతుంది. అంటే అప్పుడు దేవుని దూత దేవుడు కూడా ఏమనుకున్నాడంటే గిద్యోను మిద్యానీయులతో యుద్ధాన్ని చేయగలడు అన్నటువంటి ఒక నమ్మకాన్ని దేవునికి మరి కలిగినట్లుగా దేవుడు కూడా ముందుకు వెళ్తున్నట్లుగా మనకు కనపడుతుంది ఈ సందర్భాన్ని బట్టి. అప్పుడు రెండోసారి ఏం చేస్తాడంటే మరలా గిద్యోనికి ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు నువ్వు యుద్ధానికి వెళ్ళాలన్నదప్పుడు అయితే నేను యుద్ధానికి వెళ్తాను, నాకు ఒక సూచన చూపించన్నాడు. నేలను చూపించాడు. నేల మీద
బొచ్చు లాంటిది పెట్టి దాని మీద మాత్రమే నీరు ఉండాలి, నేల అంతా పొడిగా ఉండాలన్నాడు. దేవుడు ఆ రీతిగానే ఆ సూచనని జరిగించాడు. రెండవసారి ఏం చేశాడు? బొచ్చు తడిగా ఉండాలన్నాడు, నేల నిండా నీరు ఉండాలన్నాడు. తర్వాత నేల నిండా నీరు ఉండాలన్నాడు, బొచ్చు పొడిగా ఉండాలన్నాడు. అలా అన్నదప్పుడు ఆ 2 సూచనలు వినగానే ఇతనికి మరింత బలం వేసుకొచ్చింది. సరే ఈసారి ఇంకా యుద్ధానికి వెళ్ళొచ్చు అన్న సందర్భంలో మరి గిద్యోను గారిని దేవుడు యుద్ధానికి సిద్ధం చేస్తున్నాడు. అలా 6వ అధ్యాయంలో సిద్ధమడినటువంటి ఆయన ఇప్పుడు 7వ అధ్యాయంలోనికి రాగానే ఇప్పుడు మరలా యుద్ధానికి సిద్ధపడుతున్నటువంటి వైనమే ఇప్పుడు ఈ 7వ అధ్యాయం. ఇప్పుడు ఈ 7వ అధ్యాయ నేపథ్యాన్ని మనం చూసినప్పుడు మొదటి భాగంలో ఇక్కడ 32,000 మంది సైన్యాలు ఉంటారు. ఎవరికి? గిద్యోను గారికి. అంటే అంతకుముందే మనకి 7వ అధ్యాయంలోనే అతడు కొంతమందికి పిలుపునిస్తాడు. కొంతమంది కొన్ని గోత్రాల వరకు పిలుపునివ్వగానే వాళ్ళు 32,000 మంది యుద్ధానికి జరిగించడానికి సైనికులుగా సిద్ధపడ్డారు. అప్పుడు దేవుడు ఏమని చెప్తాడంటే సైనికులతో కేవలం మరి దేవుడు 32,000 మంది ఎక్కువ అవుతారు, వీళ్ళు నాకు ఇంతమందితో నాకు వద్దు, ఎవరైతే భయపడేవారు ఉన్నారో వారిని వెళ్ళిపోండి అన్నదప్పుడు కొంతమంది 22,000 మంది వెళ్ళిపోతారు అనమాట. దాంట్లో 10,000 మంది మాత్రమే ఉంటారు. ఆ 10,000 మందికి కూడా దేవుడు ఏం పెడతాడంటే ఒక పరీక్ష పెడతానంటాడు. ఆ పరీక్షలో 10,000 మందిలో మరి కొంతమంది 9,700 మంది వెళ్ళిపోతారు. దాంట్లో 300 మందితో మరి యుద్ధాన్ని జరిగించినట్లుగా. అలా యుద్ధంలో వారు వాడినటువంటి వస్తువులు ఏంటంటే కుండ, బూర, కుండ. మీరు ఆల్రెడీ పాఠం విన్నారు కదా, దివిటీలు. వెరీ గుడ్. దివిటీలు, కొండ, అలాగే బూర. ఈ 3 వస్తువుల ద్వారాగా దేవుడు మరి వారికి 7వ అధ్యాయంలో విజయాన్ని ఇచ్చినట్లుగా మనకి కనబడుతుంది. ఆ రాజుల తలల్ని కూడా తీసుకెళ్ళినట్టుగా కనబడుతుంది. ఇది ఈ అధ్యాయంలో మనకు కనబడుతున్నటువంటి నేపథ్యం. ఇక ఈ అధ్యాయంలో సారాంశం ఏంటి? 1 నుంచి 8 వచనాలు మనకి ఏమని సారాంశాన్ని ఇస్తున్నాయంటే 32,000 సైన్యాన్ని దేవుడు చెప్పాడు. కానీ ఇది ఎక్కువ. ఎందుకని? మీరు గలిస్తే ఇశ్రాయేలు ఏమనుకుంటారు? ఇది మా బాహుబలము, మా బలముతోనే మేము ఈ సైన్యాన్ని జయించామని అతిశయిస్తారు. కనుక నేను ఇశ్రాయేల్కి ఆ ఆలోచన ఇవ్వను. వారికి గర్వపడతారు నా మీద అతిశయించకుండా నేను ఏం చేస్తాను, 300 మందితోనే యుద్ధానికి వెళ్ళండి అని సైన్యాన్ని తగ్గిస్తాడనమాట. మొదటి 1 నుంచి 8 వచనాల్లో ఈ భాగం మనకు కనబడుతుంది 7వ అధ్యాయం. ఓకేనా మోషే బాబు? భయపడిన వారిని ఎంతమంది వెళ్ళిపోతారో 32,000 మంది వెళ్ళిపోతారు. మిగిలిన వారు 1000 మంది అయితే ఆ 1000 మందిలో మరలా పరీక్ష పెట్టగానే 9,300 మంది వెళ్ళిపోతారు. ఇంకెంతమంది ఉంటారు? 300 మంది ఉంటారు. ఇది మొదటి 8 వచనాల భాగం, మొదటి భాగం. ఇక రెండో భాగాన్ని మనం చూసినప్పుడు దేవుడు ధైర్యాన్ని ఇస్తున్నటువంటి విధానం. దేవుడు ఏం చేస్తున్నాడు మోషే బాబు? ధైర్యాన్ని ఇస్తున్నాడు అనమాట. గిద్యోనుకు కొంచెం భయపడుతున్నాడని మనం ప్రారంభం నుంచి అంటున్నాం. భయపడకూడని దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు, భయపడండి అని కూడా దేవుడు వ్రాయించాడు. ఏ సందర్భాల్లో భయపడాలి మనము? దేవునికి ఎప్పుడు భయపడుతూనే ఉండాలి. ఏ సందర్భంలో ధైర్యంగా ఉండాలి? దేవుని మాట ప్రకటించే విషయంలో నువ్వు ధైర్యంగా ఉండాలి. దేవుని మీద తిరగబడుతున్నటువంటి వారి విషయంలో ఎదురాడేటువంటి వాడిగా ఉండాలి. ఆ విషయంలో నువ్వు ధైర్యం కలిగినటువంటి వాడిగా ఉండాలి. భయము కలిగినటువంటి వాడికి ఎప్పుడు ఉండాలి? పాపం చేసినప్పుడు భయపడాలి, దేవుని సన్నిధిలో భయపడాలి, దేవునికి భయపడాలి. అలా గిద్యోను ఏం చేస్తున్నాడు అని అంటే దేవుని పక్షాన దేవుడు ఆయనకు తోడుగా ఉన్నానంటే భయపడుతున్నాడు. కారణం ఏంటి? ఈ అల్పుడికి, ఈ బలహీనుడికి మీరు తోడుగా ఉండడం ఏంటి? నా గోత్రం పెద్ద గోత్రం కాదు, నేను వాస్తవానికి భయస్తుడని అంటే అవును, నువ్వు భయం అని అనుకుంటున్నావు కదా, నీ భయాన్ని నీకు ధైర్యంగా నేను కలగజేస్తానంటున్నాడు. ఇప్పుడు ఈ అధ్యాయం ద్వారాగా దేవుడు మనకేం చెప్తున్నాడు? వాస్తవానికి నాకు మామూలుగానే భయము అంటే దేవుడు అంటే ఇంకా మరి కాస్త భయం. అందుకే ఇప్పుడు దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే, ఒరే నాన్న పిరుకోడుగా ఉండవద్దురా నాయన, ధైర్యంగా ఉండండి అని ఈ ముఖంగా మనందరికీ దేవుడు ఏం చేస్తున్నాడంటే టన్నుల కొలది ధైర్యాన్ని, బలాన్ని ఇస్తున్నాడు. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. నువ్వు ఎలా బలవంతుడు కలగగలవు? రోజుకి తినే ఆహార పదార్థాల్లో బలమైనటువంటి ఆహారాన్ని తింటే ఈ దేహానికి బలము, మరి జీవాహారాన్ని తింటే లోనున్నటువంటి ఆత్మకి బలము. ఇందాక ఒక ఆయన వాక్యాన్ని చెబుతూ అన్నాడు, చాలా విచిత్రంగా, చాలా గొప్పగా మాట్లాడారు ఆయన. హృదయపూర్వకంగా మధ్యాహ్న కాల సమయంలో నవ్వగలిగాను,
ఆరోగ్యాన్ని పొందగలిగాను ఆ మాటల ద్వారా. సరే, ఇప్పుడు మనం ఇక్కడ వాస్తవానికి వచ్చేస్తే అన్నాడు గిద్యోను వాస్తవానికి ఎలాంటి వాడిన మోషే బాబు? భయ భయస్థుడు. ఓకేనా? దేవుడు తన శత్రువులను ఏం చేశాడు? తన శత్రువులందరినీ కూడా మరి అతని చేతికి అప్పగిస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. అక్కడ ఒక సైనికుడు ఏం చేస్తాడంటే మరలా గిద్యోను గారికి ధైర్యాన్ని దేవుడు ఎలా ఇస్తాడని అంటే 9-15 వచనాల్లో అతడు మిద్యానీయుల దండి దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఒకళ్ళిద్దరు మాట్లాడుకుంటారనమాట. ఏమని? ఇదిగో మన గుడారంలోంచి ఒక అప్పము వెళ్ళిపోతూ మన గుడారం దగ్గరికి వచ్చింది, ఆ గుడారం తగలగానే పడిపోయింది, నేను ఒక కలగన్నానని ఆ మిద్యానీయులు ఒకరికొకరు మాట్లాడుకుంటే ఈ విషయాన్ని అంటాడనమాట. ఎవరో గిద్యోను విని ఇది గిద్యోను కట్టమే కానీ మరొకటి ఏది కాదన్నదప్పుడు వాళ్ళు గిద్యోను ఏం చేస్తారంటే వారి మాటలను బట్టి బలపడుతున్నట్లుగా మనకు కనబడుతుంది. అంటే మాటి మాటికి గిద్యోనుని దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే ఆయన్ని బలపరుస్తూనే ఉంటుంది. అవును, నిరంతరం మనం దేవునికి భయపడుతూ ఉంటుంటే లోకంలో నుంచి దేవుడు మనకి ధైర్యాన్ని అనుగ్రహిస్తాడు, దేవుడి ధైర్యాన్ని కలిగిస్తాడని 9-15 వచనాలు వర్తమానం ఇది. ఇక మనము చూడగలిగితే ఇక 16-25 వచనాల్లో మరి 300 మంది ద్వారాగా దేవుడు ఏం చేశాడు? వారికి విజయాన్ని ఇచ్చారు. వారు అక్కడ వాడినటువంటి వస్తువులు ఏంటి? బోర, దివిటి, కుండలు. ఈ పాత్రలతో మరి వాళ్ళందరూ కూడా విజయాన్ని సాధించినట్లుగా శత్రువులు భయముతో ఒకరు ఏం చేసుకున్నారో చంపుకునేంతగా వారు వెళ్ళిపోరు. కనుక 7వ అధ్యాయం మనకి ఏమి సెలవిస్తుంది అని అంటే, మనకి ఏమి వాక్యం నేర్పిస్తుంది అని అంటే, వీళ్ళకి 300 మందితో దేవుడు ఏం చేశాడు? యుద్ధాన్ని ఇచ్చాడు. సైన్యాన్ని 32,000 సైన్యాన్ని దేవుడు తగ్గించాడు. దేవుని ప్రణాళిక దేవుని ప్రణాళిక ఏంటి? దేవుని ప్రణాళిక ఏంటనంటే దేవుని శక్తి వల్లే, నా శక్తి వల్లే వారు విజయాన్ని సాధించాలి తప్ప వాళ్ళ బలముతో వారు సాధించారని నా మీద ఏం చేయకూడదు అనుకుంటున్నాడు దేవుడు? అతిశయపడకూడదు అని అనుకుంటున్నాడు. ఓకేనా మోషే బాబు? దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క ప్రణాళిక అలాగే 300 మందితో ఆయన విజయాన్ని ఇచ్చాడు. కనుక ఈ అధ్యాయం మనకు నేర్పిస్తున్నటువంటి సందర్భం ఏంటంటే దేవునిపై ఆధారపడాలి. మనం అందరం కూడా ఏం చేయాలి మోషే బాబు? దేవునిపై మరి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆధారపడాలని. ఏమండి? పరిమితి లేనటువంటి వనరులతో కూడా దేవుడు ఏం చేయగలడంటే విజయాన్ని ఇవ్వగలడని. దేవునిపై నమ్మకం ఉంచితే అసాధ్యమైనటువంటి విజయాలను కూడా ఏం చేస్తాడు? చేతుల్లి సాధ్యం అయ్యేటట్టుగా దేవుడు చేస్తాడు. అలాగే అల్పుల సంఖ్య అంటే కొద్ది సంఖ్యలో కూడా దేవుడు ఏమిస్తాడు మోషే బాబు? విజయాన్ని ఇస్తాడు. కారణం విజయాన్ని ఇవ్వాలంటే మనలో ఏం కావాలి? విధేయత అనేటువంటిది కావాలి. విధేయత దేవుని ఆజ్ఞలను పాటించడం వలన మాత్రమే వస్తుంది. భయాన్ని మనం ఏం చేయాలంటే జయించాలని మరి దేవుడు గిద్యోనుకు ధైర్యాన్ని ఇచ్చి శత్రువులను చంపి తన శక్తిని దేవుడు నిరూపించుకున్నట్లుగా మనకి ఈ అధ్యాయము సెలవిస్తుంది. ఇది 7వ అధ్యాయ సారాంశము, అలాగే సందేశము, నేపథ్యం మనం విన్నటువంటి వర్తమానం. కనుక ఇప్పుడు 7వ అధ్యాయంలో రాయబడినటువంటి లేఖన భాగాలను టూకీగా మనం త్వరగా చదివేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఓకేనా? 7వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. చదువు మోసబాబు. అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోనును అతనితోనున్న జనులందరూ వేకువనే లేచి హరోదు బావి యొద్ద దిగగా లోయలోని మేరే కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండు పాలెం వారికి కనబడెను. మిద్యానీయుల దండు పాలెం ఎవరికి కనబడ్డది? ఇప్పుడు గిద్యోను గారికి కనబడ్డది. ఈయన ఎప్పుడు వెళ్తున్నాడో మనం ఈ సందర్భాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏంటది? వేకువని లేచి అంటే తెల్లవారుజాముని వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? యుద్ధానికి వెళ్తున్నారు. సాపీగా 9 గంటలకు వెళ్ళొచ్చు కదా, 10 గంటలకు వెళ్ళొచ్చు కదా, నిద్ర రెస్ట్ తీసుకున్నటువంటి తర్వాత అంటే నో, అలా కుదరదు. వేకువజామునే వెళ్ళాలి. దేవుని పరిచర్య చేసేటువంటి భక్తులందరూ కూడా సమయాల్ని ఏం చేశారంటే దేవుడు ఏ సమయానికైతే వారిని ప్రేమించి ఇచ్చాడో ఆ సమయాల్ని సద్వినియోగాలు చేసుకున్నారు. వారే ఎవరు మోషే బాబు? జ్ఞానులు. కనుక దేవుడు ఏ సమయాన్ని మనల్ని తన పనిని ద్వారాగా పిలుచుకుంటాడో మనకు తెలియదు, కానీ తన పనిని చేయడానికి మనం ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. సైనికుడు యుద్ధానికి ఎలా ఉంటాడు? అప్రమత్తంగా ఉండకూడదు.
అప్రమత్తంగా ఉండకూడదు, జాగ్రత్తగా ఉండాలి అని మనకి ఏమిటి యుద్ధాల్లో సైనికుల ద్వారాగా పిలుపులు వినపడుతూ ఉంటుంటాయి. నిరంతరం పహారా కాస్తూ ఉంటుంటారు. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు, వేకువని, ఆ మాట మనం అంటర్లైన్ చేసుకోవాలి, వేకువనే లేచి హేరోదు బావి యొద్ద, ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు కూడా వేకువజామునే ఉదయాన్నే వెళ్ళి ఏం చేసేవారు, మరి ప్రార్థన చేసినటువంటి వారిగా మనకి కనబడుతుంటారు. ఇక్కడ గిద్యోను గారు కూడా ఏం చేస్తున్నారు, మోషేబాబు ప్రార్థన చేస్తున్నారు. వేకువని వెళ్ళి మరి ఆ యుద్ధాన్ని చూసినాడు. 2వ వచనం చూద్దాం. యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యాన్ని అప్పగింప తగదు. ఇశ్రాయేలు నా బాహుబలము నా రక్షణ కలుగజేసుకుని నా మీద అతిశయపడుదురేమో. వీళ్ళు ఎవరి మీద అతిశయపడతారని నా ఉంది మీద దేవునికి. ఆశీర్వాదము. అంటే అతిశయపడతారని దేవుడు వారిని కోపంతోనూ బాధతోనూ అంటున్నటువంటి మాట కాదు, కానీ వారి మీద ఉన్నటువంటి ప్రేమతో అంటున్నటువంటి మాట. నా మీద అతిశయపడతారంటే నా మీద కానీ గర్వపడతారేమో అని అంటున్నాడు. అవును, ఏ తండ్రి అయినా తన పిల్లల్ని ఏమంటాడు, ఆడు బతికేదాడు బతుకుతున్నాడు రా అని అంటాడు. ఉత్తిదే ఈ తండ్రి వారిని వేరుగా పెట్టి వారు వేరుగా ఉంటున్నప్పుడు వారు చక్కగా బతుకుతున్నాడు, ఇదంటే ఏమంటాడు తెలుసా, ఆడు బతికేదాడు బతుకుతున్నారు రా అని అంటాడు. అలాగే ఇక్కడ ఇశ్రాయేలుల మనస్తత్వాన్ని దేవుడు చూసినటువంటి పరలోకమందున్నటువంటి దేవుడు కూడా అంటున్నాడు, నా మీద నా మీద గర్వపడతారు. దేవుని మీద గర్వపడితే మనకి పుట్ట జన్మలు ఉంటాయి అసలే, జన్మలు కాదు కదా, మనకు పుట్ట జన్మలు కాదు, పుట్టగతులే ఉండవు అంటారు. అప్పుడప్పుడు కొంతమంది ఈ సెంటెన్స్ని వాడుతూ ఉంటుంటారు. సరే, ఇక 3వ వచనం చదువుదాం. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచుండునో వాడే త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెనని జనులు వినినట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చును. అప్పుడు జనుల నుండి 23,000 మంది వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు మనకి. దైవ సేవకులు ప్రార్థనకి ఎవరైతే వస్తారో వారు రండి అని అన్నదప్పుడు ఎవరైనా వస్తారా, రమ్మన్నారు కదా ఎవరో వెళ్తారులే అనుకుంటారు. రాత్రి ఎంతమంది వచ్చారు ప్రార్థనకి? 11 మంది దాకా వచ్చారంట. వాళ్ళైన ఎవరో బైకులు అది ఉన్నవారు. మరి మిగతా విశ్వాసులందరూ ఏమవ్వరు, మీరు వస్తే రాగలిగినోళ్ళు రండి అని అన్నారు. ఆ ఆహ్వానాన్ని వెళ్ళి రాగలిగినోరు అన్నారు కదా, వాళ్ళు వెళ్తారులే అని అనుకున్నారు. కనమ వాళ్ళందరూ కూడా ఏమైపోయారు, ఆగిపోయారు. యుద్ధానికి మనం ఎలా ఉండాలంటే సిద్ధంగా ఉండాలి. స్థానిక సంఘం ద్వారా జరుగుతున్నటువంటి ప్రతి పరిచర్యలు మన వంతు బాధ్యతను నెరవేర్చేటువంటి వారిగా ఉండాలి. ఇక్కడ కూడా గిద్యోనుతో ఉన్నటువంటి ఆ మనస్తత్వాన్ని చూసినటువంటి దేవుడు, ఎవడైతే యుద్ధానికి వెళ్ళడానికి భయపడుతున్నాడో వాడు రాకపోయినా పర్వాలేదు, యుద్ధానికి వెళ్ళాలి ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని అయితే దేవుడు ఇవ్వలేదు. కారణం ఏంటంటే వారి మనసుని చూశాడు కనుక. యుద్ధానికి వెళ్ళినప్పుడు అందరికీ ఎలా ఉంటుందో ఆటోమేటిక్గానే భయంగా ఉంటుంది. అందుకనే దేవుడు ద్వితీయోపదేశకాండంలో ఒక మాట రాయిస్తూ ఏమన్నాడు తెలుసు, ఒకసారి ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 8వ వచనం చదువుదాం, ఒకసారి మనకు అర్థమవుతుంది. ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 8వ వచనం తీసవచ్చదు. 8వ వచనం. నాయకులు ఎవరటనైనా జనులతో ఎవడు భయపడి మెత్తని గుండు గలవాడగునో వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలను కూడా అధైర్యపరచుకున్నట్లు తన ఇంటికి తిరిగి వెళ్ళవలనని చెప్పవలను. అంటే యుద్ధానికి వచ్చేటప్పుడు గుండె అధైర్యం అని అంటే, ఒక్కొక్కడు భయపడతాడు కదా యుద్ధానికి వెళ్ళినప్పుడు, వాడు భయపడితే పర్లేదు, వాడితో పాటు ఇతరులను కూడా భయపెడతాడు ఒక్కొక్కడు. అందుకనే అలాంటి వారిని ఒకవేళ యుద్ధానికి రాకుండా వెనక్కి పంపించి అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారు, కొంతమంది వెనక్కి వెళ్ళిపోయారు. అక్కడ కూడా ఇక్కడ కూడా ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథం గిద్యోను గారి విషయంలో కూడా కొంతమంది ఈ మాట ఎప్పుడైతే చెప్పారో మా బాగా చెప్పారులే అని వెళ్ళిపోయారు. దైవ సేవకులు కూడా మీరు వచ్చిన వాళ్ళు రావచ్చు అని అనగానే రావచ్చును అని అంటే రాకపోయినప్పుడు ఏం లేదు పర్వాలేదు అన్నటువంటి ఒక ధైర్యం వచ్చేసింది కనుకనే చాలామంది స్పందించలేకపోయారు. మనం కూడా అలాగే ధైర్యం తెచ్చుకోకూడదు. అయితే ఇప్పుడు ఏం జరిగిందనంటే వాళ్ళు కొంతమంది ఏం చేశారట, వెనక్కి వెళ్ళిపోయారు. ఆ సందర్భాన్ని చదువుదాం తర్వాత మాట. నా దగ్గర తీసాను. 8వ వచనం మోషేబాబు. 4వ వచనం. త్వరపడి జనుల నుండి 20,000 మంది తిరిగి వెళ్ళిపోయిరి. 4వ వచనం. 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా ఈ జనములు ఇంకా ఎక్కువ మంది నీళ్ళ యొద్ద వారిని దిగచేసి అక్కడ నేను ఏం చేస్తాను అంటున్నాడు, వారిని పరీక్షిస్తాను అని అంటున్నాడు. 10,000 మందిని దేవుడు ఏం చేస్తాడట, పరీక్షిస్తాను అన్నాడు. ఏ సంస్థలో అయినా ఉద్యోగం ఇవ్వాలనుకోండి, దాంట్లో ఇంటెలిజెంట్ ఎవరన్నటువంటి దానిని
పోటీ పెడుతూ ఉంటుంటారనమాట. వారు ఎంత టాలెంటెడ్ పీపుల్ తెలుసుకోవడానికి పరీక్షలు పెడుతూ ఉంటుంటారనమాట. ఇప్పుడు లేటెస్ట్‌గా ఏమొచ్చిందంటే ఇంటర్వ్యూకి వెళ్ళేటువంటి వారికి ఇంటర్వ్యూలో పరీక్షలు పెట్టడం కాదు. వాడు ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నప్పుడే పరీక్షలు పెడుతున్నారు. కొన్ని సందర్భాల్లో చూసినప్పుడు కొన్ని వీడియోల్లో ఒక ఇద్దరు వ్యక్తులు ఎక్కడికి వెళ్తున్నారు? ఇంటర్వ్యూకి వెళ్తున్నారు. వాళ్ళ ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నప్పుడు ఆ ఇద్దరు వ్యక్తుల దగ్గర ఒక్కొక్కరు 1 ఒక ఆయన వచ్చాడు ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు. హడావుడిగా వెళ్తుంటే అతనికి కొంత డబ్బును పెట్టారనమాట అక్కడ. ఒక 500 నోట్లు కట్ట పాడేశారు అక్కడ. అతను ఏం చేశాడు? ఇలా చూసి ఎవరు లేకపోవడాన్ని చూసి జేబులో పెట్టుకున్నాడు. ఇంటర్వ్యూకి వెళ్ళాడు, కూర్చున్నాడు. ఒక ఆయన వచ్చాడు. ఒక ఆయన వస్తే అక్కడే 500 నోటు కట్ట అలా కనపడగానే దీన్ని ఎలా చూసాడు? ఏంటి ఇది ఎవరిది అని అతను ఎలా చేతులతో పట్టుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వచ్చాడు. సెక్యూరిటీ వచ్చి అడుగుతున్నాడనమాట. ఇది మీదేనా అంటే, ఇది నాది కాదు అన్నాడు. ఎవరో ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తున్నటువంటి వ్యక్తి ఇది నాది కాదు అన్నాడు. లేదు చూసుకోండి అంటే, నాది కాదని సెక్యూరిటీకి ఇచ్చేసాడు అతను. ఎవరో ఇంటర్వ్యూకి వెళ్తున్నటువంటి వ్యక్తి. ఇంకొక వ్యక్తి ఏం చేశాడు? ఇంటర్వ్యూకి వెళ్తున్నటువంటి వ్యక్తి ఎలా చూసాడు? సెక్యూరిటీ గార్డ్ ఎవరు లేరు కదని చేసి జేబులో పెట్టుకున్నాడు. సెక్యూరిటీ గార్డ్ చూసిన ఓకే, అతను వెళ్ళిపోయాడు. మరి కాసేపుడు ఇంకొక ఆయన రాబోతున్నాడు ఇంటర్వ్యూకి. 500 కట్ట అలాగే చేశాడు. ఇతను ఏం చేస్తాడో పరీక్షిస్తున్నాడు అనమాట. పరీక్షిస్తే అతను ఏం చేశాడు? ఇది నాది కాదు బాబు అని సెక్యూరిటీకి ఇచ్చేశాడు. అప్పుడు పక్కన యజమానురాలు ఉందనమాట. వాళ్ళ యజమానురాలు సెక్యూరిటీ ఈ ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వచ్చినటువంటి వాడిని చూస్తున్నారనమాట. అప్పుడు చూసినప్పుడు మంచోడు ఏం చేశాడంటే వాళ్ళిద్దరు వెళ్ళి అక్కడ కూర్చున్నారనమాట. కూర్చోగానే ఇంటర్వ్యూకి వచ్చింది. ముందు అతను పిలిచారనమాట. ఎవరిని? డబ్బు కాడ తీసి పిలిచి ఏంటి నీ పరిస్థితి అని అంటే, నేను ఉద్యోగానికి అంతా సిద్ధం చేసి ఇవ్వండి, నా డాక్యుమెంట్స్ ఇవ్వండి, ఇదిగో నా డిగ్రీస్ ఇవ్వండి అని తన ఫైల్స్ అన్నిటినీ చూపించబోయేసరికి వాళ్ళ ఒరిజినల్ ఫైల్ ఓపెన్ చేశారనమాట. ఏమని? వీడు డబ్బు కట్ట తీసుకుని జేబులు పెట్టుకున్నదంతా కూడా రికార్డెడ్గా సీసీ కెమెరాలో తీసి అతను ముందు పెట్టారనమాట. నీలాంటి వాడు ఇక్కడికి వచ్చాడనుకో మా కంపెనీ ఏమవుతుంది? నువ్వు తీసుకున్నట్టుగానే అనేకుల దగ్గర తీసుకుని నీ కంపెనీ వాల్యూ తీస్తావు కనుక నీకు ఈ ఉద్యోగంలో నుంచి అర్హత లేదు అని బయట ఉన్నటువంటి ఆయనకి ఇంక ఇంటర్వ్యూ లేదు. ఇంకా డైరెక్ట్గానే నీ వ్యక్తిత్వానికి సంబంధించి నీకు ఉద్యోగం ఇవ్వబడుతుందని అతనికి అనుగ్రహింపబడింది. సో ఇటు రీతిగా ఇక్కడ కూడా ఏం జరుగుతుంది అని అంటే, దేవుడు 10,000 మందిని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు పరీక్షిస్తున్నాడు. నీటి ద్వారాగా దోసులతో తీసుకుని నాలుకతో ఎవరైతే గెతుకుతున్నారో వారిని మాత్రమే తీసుకున్నాడు. మిగతా వారు దోసులతో ఎలా పెట్టిన తాగేసినటువంటి వారిని తీసుకోకుండా వారిని వెనక పంపించేశాడు. 10,000 మందిలో 300 మంది మాత్రమే సెలెక్ట్ అయ్యారు. ఓకే రైట్, గిద్యోను వీళ్ళతో సరిపోతుందని దేవుడు చెప్పడం. కింద వచ్చిన చూడు మోషే బాబు, 5వ వచనం. అతడు నీళ్ళ యొద్దకు వారిని శోధించును. అతడు నీతో కూడా వెళ్ళవలని నేను ఎవరిని గురించి చెప్పుదునో వాడు నీతో కూడా పోవలనని చెప్పును. 5వ వచనం. అతడు నీళ్ళ యొద్దకు ఆ జనులను దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతికినట్లు తన నాలుకతో నీళ్లను గతికిన వానిని త్రాగుటకు మోకాల్లోని కృంగిన ప్రతి వానిని వేరువేరుగా ఉంచమని గిద్యోనుతో సెలవిచ్చును. చేతితో నోటికి అందించుకుని గతికిన వారి లెక్క 300 మంది. అంటే చేతితో నోటికి అంటించుకుని ఏం చేస్తున్నారు వీళ్ళు? కుక్క గతికినట్లుగా ఎవరైతే అలా నాకుతున్నారంటే వాళ్ళు, అంటే ఇక్కడ మాట ఏంటనంటే దేవుడు చెప్పినటువంటి మాటకి ఎవరు విధేయత చూపిస్తున్నారో, రావచ్చు రాకపోవచ్చు, ఏదో ఒక మాట దైవ సేవకులు చెప్పారు, నా విశ్వాసం ఏమవ్వాలి అని ఎవరో ఒకరు ముందడుగు వేశారనుకోండి, వద్దురు. అందరూ కూడా ఇప్పుడు ఏం చేయలేదన్నమాట, విధేయత చూపించలేదు. విధేయత చూపించిన వారికి విజయము రాదనాయనని దేవుడు ఇక్కడ చెబుతున్నాడు ఆ 300 మందితో. చూద్దాం ఇప్పుడు కింద ఏమంటున్నాడు ఆయన. చదువునాను. నిన్ను వచ్చిన 6వ వచనం చదువునాను. చేతితో నోటికి అందించుకుని గతికిన వారి లెక్క 300 మంది. 300 మంది మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళని కృంగిరి. అప్పుడు యెహోవా గతికిన 300 మంది మనుషుల ద్వారాగా మిమ్మను రక్షించేదను, మిద్యానీయులు నీ చేతికి అప్పగించేదను. జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చెను. ప్రజలందరూ ఆహారమును బూరలను పట్టుకొనగా అతడు ప్రజలందరినీ గుడారములకు వెళ్ళనంపును గాని ఆ 300 మందిని నిలుపుకొనును. మిద్యానీయుల దండు లోయలో అతనికి దిగువగా నుండెను. ఎన్ని వచ్చినప్పుడు 9వ వచనం చదువుకుందాం. 9వ వచనం చూడాలి మీరు.
ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లా అంటే ఉదయం నుంచి ఈయనకి ఏమి లేదు, నిద్ర లేదు. అంటే ఇంకా డ్యూటీలోనే ఉన్నాడు. ఏంటమ్మా దీంట్లో ఉన్నాడు, డ్యూటీలోనే ఉన్నాడు. అందుకనే గవర్నమెంట్ వెహికల్ మీద ఏమని రాయబడదు తెలుసా, ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని రాయబడుతుంది. ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అంటే ఈ కారు గవర్నమెంట్ వారిది అని. కొంతమంది ఇప్పుడు మన దైవ సేవకులు ఏం చేశారు తెలుసా, ఆన్ గాడ్ డ్యూటీ అని రాశారు. ఆన్ గాడ్ డ్యూటీ అంటే నేను దేవుని సేవ చేస్తాను. నేను వెరీ గుడ్, నేను దేవుని పనివాడిని అని. ఎప్పుడు 24 hours దేవుని పని, ఆన్ గాడ్ డ్యూటీ, నేను దేవుని పని చేస్తున్నాను అని చాలామంది పెట్టుకున్నారు. ఇక్కడ కూడా గిద్యోని గారి విషయంలో మనకి దేవుడు ఏమని చెప్తున్నాడు, ఆ రాత్రి యెహోవా అతనితో ఎట్లనను. ఏ రాత్రి, ఆ రాత్రి అంటే ఆ ఉదయం నుంచి జరుగుతున్న రాత్రి అన్నటువంటి అర్థాన్ని ఇది మనకి సంబోధిస్తుంది. ఓకే, ఇంకా మనం చూద్దాం. ఆ రాత్రి అతనితో ఎట్లనెను, యెహోవా అతనితో ఎట్లనెను, నీవు లేచి దండు మీదకు పొమ్ము, నీ చేతికి దాన్ని అప్పగించేదను, పోవుటకు నీకు భయమని ఎడల. మరల దేవుడు ఏమని చెప్తున్నాడు చూడండి, ఇతనికి ఏంటట, పోవుటకు నీకు భయమని ఎడల నీ పనివాడైన పోరాతో కూడా దండుకు దిగిపోమ్ము. వారు చెప్పుకొనుచున్న దానిని వినిన తర్వాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతిలో బలపరచబడినని చెప్పగా అతడును అతని పనివాడైన పోరాను ఆ దండులోనున్న సన్నద్ధుల యొద్దకు పోయిరి. వీళ్ళు ఎంతమంది వెళ్ళారు మోషే బాబు? ఇక్కడ ఇద్దరు మొట్టమొదటిగా దండు దగ్గరికి వెళ్ళినట్టుగా మనకి కనబడుతుంది. ఇక్కడ కూడా మనం ఒక విషయాన్ని ఆలోచన చేసినప్పుడు ఏమండి, సౌలు రాజు గారు కుమారుడైనటువంటి యోనాతాను పనివాడు ఇద్దరే వెళ్తారు యుద్ధానికి. మొత్తం అందరు సైన్యాలని తీసుకుని వెళ్ళరు. ముందు ఎంతమంది వెళ్తారు? ఇద్దరు వెళ్తారు. వాళ్ళు ఎవరు? యోనాతాను ఆయుధములు మోసేవాడు లేకపోతే పనివాడు అన్నటువంటి విషయం మనం చూద్దాం. ఒకసారి మనము సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం చూడన్న తీసుకో చదవలను. 14వ అధ్యాయము 6వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం. మొదటి దీన్ని పట్టుకున్నాను. ఒకసారి మొదటి సమూయేలు గ్రంథం తీసాను, నేను బైబిల్ పట్టుకున్నాను. ఒకసారి మొదటి సమూయేలు గ్రంథంలో ఇక్కడ ఈ భాగంలో యోనాతాను గారుని తన సేవకుడైనటువంటి పనివాడైనటువంటి దాసులు ఇద్దరు ఏం చేస్తారు, వీళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళి మరి ఫిలిస్తీన్లో దండులో నుంచి వారు మరి కొంతమందిని హతం చేసినట్లుగా మనకి లేఖన భాగాలు సెలవిస్తూ ఉంటాయి. ఓకేనా, ఈ సందర్భాలు మనం చూసినప్పుడు మరొక మాటను కూడా మనం ఈ సందర్భంలో చూద్దాం. ఒక్కసారి ఆ మాటను చదువునన్నమాట. 6వ వచనం. యోనాతాను ఈ సున్నత లేని వారి దండు కాపరుల మీదకు పోదుము రమ్ము, యెహోవా మన కార్యమును సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయువానితో చెప్పగా అతడు నీ మనసులోనున్నదంతయు చేయము, పోవుదము రమ్ము, నీ ఇష్టానుసారముగా నేను నీకు తోడుగా ఉన్నానని అతనితో చెప్పెను. అంటే కొద్ది మందే కానీ తక్కువ మందితోనే కానీ దేవుడు రక్షించడం ఆయనకు అడ్డమా, ఆయనకు ఆటంకమా? దేవుడు ఎవరి ద్వారాగానైనా విజయాన్ని యుద్ధంలో ఇస్తాడు, అనుగ్రహిస్తాడని ఈ భాగాలు మనకి ఏం చేస్తున్నాయి మోషే బాబు? సెలవిస్తున్నాయి. ఏమంటే యెహోవా తన కార్యమును జరిగించినేమో, అనేకుల చేతనైనా కొద్ది మంది చేతనైనాడు. దేవుడు కొద్ది మంది చేతనే కూడా దేవుడు ఏం చేస్తాడో విజయాన్ని ఇస్తాడని మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ఈ సందర్భాన్ని మనం పురస్కరించుకుని ఎక్కడికి వెళ్దాం? ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము మనం మన భాగాల్లోనికి వెళ్ళిపోతాం. 8వ వచనం చదువుకోవాలి. అక్కడ మనం చూడండి, 8వ వచనం చదవాలి మనం. వెరీ గుడ్. 12వ వచనం చదువు చూడండి. ఈ సందర్భంలో 11వ వచనం చదువు. 9వ వచనం చదివేశాం కదా. పోరాను అతను పనివాడితో ఇద్దరు వెళ్తున్నారనమాట. ఇక్కడ కూడా యోనాతాను గారు తన ఆయుధములు మోసేటువంటి వారు ఇద్దరు వెళ్తారు. వాళ్ళిద్దరు వెళ్ళి మరి ఆ సైన్యాల్ని గెలుచుకున్నట్లుగా మనకి కనబడుతూ ఉంటుంటుంది. ఇదే 14వ అధ్యాయం. ఒకసారి ఆ మాటలు కూడా మనం ఎదరికెళ్ళి ముందు చదువుదాం. ఎదరికెళ్ళి ముందు మనం చదువుదాం. ఇప్పుడు 22వ వచనం చదువుదాం చూడండి.
మిద్యానీయులను వారు చెప్పుకొనుచున్న దానిని వినిన తర్వాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడినని చెప్పగా అతడు అతని పనివాడైన పూరాను ఆ దండులోనున్న సన్నద్ధుల ఎదుగు పోయిరి. ఇప్పుడు 12 వచనం చదువు. మిద్యానీయులను అమాలేకులను తూర్పువారును లెక్కకు మిడతల వలె ఆ మైదానములో పరుండి యుండిరి. వారి ఒంటెలు సముద్ర తీరమునున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండెను. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. గిద్యోను వస్తున్నాడో తన చెలికానికి ఒకడు కళను వివరిస్తున్నాడు అనమాట మోషేబాబు. ఆ కళలో ఏం జరిగిందో మనము చూద్దాం. ఎన్నో వచనము? 13 వచనం చదువు. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కల వలన తన చెలికానికి వివరించుచుండెను. ఎట్లనగా నేనొక కల కంటిని. అదేమనగా యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దొండిలోనికి దొర్లి యొక్క గుడారమునకు వచ్చి దానిని పడగొట్టెను. ఏమొచ్చిందట? యవల రొట్టె ఒకడు వచ్చి గుడారం దగ్గరకు వచ్చి దాన్ని ఏం చేసిందండి మోషేబాబు? పడగొట్టి తలక్రిందులు చేసినప్పుడు ఆ గుడారం పడిపోయినని చెప్పిన. అంటే అతనికి కళ అలా వచ్చిందా? కారణం ఏంటి? వీళ్ళు భయంతో ఉన్నారు. ఎవరో? మిద్యానీయులు. మనం భయపడితే మన మీదకే వస్తుంది. పొద్దుట నేను అన్ని పనులు చక్క పెట్టాలనుకున్నదాడు పనులు చక్క పెట్టలేనట్టుగా నీకు కళ వస్తూ ఉంటుంటుంది. బట్టలు ఉతుకుతాం అనుకో వర్షం వచ్చేసినట్టు కళ వస్తుంది. పనికి వెళ్దాం అన్నానుకో వర్షం వచ్చి పని లేదన్నట్టుగా కనపడుతుంది. భయం. వీళ్ళకు కూడా మిద్యానీయులు కూడా ఏం భయం వచ్చింది? ఇస్రాయేల్ మన మీదకి యుద్ధానికి వస్తారేమన్నటువంటి భయంతో ఒక ఆయన ఉంటే ఎవరి రొట్టె వెళ్ళి గుడారానికి తగిలితే గుడారం పడుకుందంటే తలకిరిందులుగా. వీళ్ళు భయపడిపోయారు. అప్పుడు ఈ మాట పక్క నుంచి ఎవరు అంటున్నారు ఇప్పుడు మోషేబాబు? గిద్యోను గారు వింటున్నారు. 14 వచనం చూద్దాం. అందుకు వాని చిలికాడు అది ఇశ్రాయేలు వాడైన యోవాషు కుమారుడు గిద్యోను కటకమే గాని మరేది కాదు. దేవుడు మిద్యానీయులని ఈ దండు అతని చేతికి అప్పగించబోచున్నాడని అతనికి ఉత్తరం ఇచ్చును. గిద్యోను ఆ కళ వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యెహోవాకు నమస్కారం చేసి ఇశ్రాయేలు దండులోనికి తిరిగి వెళ్ళి యెహోవా మిద్యానీయుల దండును మన చేతికి అప్పగించుచున్నాడని, అంటే వారి కలభావాన్ని బట్టి అతను ఏం చేశాడు? ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. అవును, లోకాన్ని బట్టి లోకంలో ఉన్నటువంటి వాటిని బట్టి మనం కూడా ఏం చేస్తాం? అప్పుడప్పుడు ధైర్యాన్ని తెచ్చుకుంటాం కదా. ఇప్పుడు వీళ్ళందరిని బట్టి ఇతను ఏం తెచ్చుకున్నాడు? ఇప్పుడు గిద్యోను గారు ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. ఎలాంటి ధైర్యాన్ని? మన దండ్లోకి వచ్చిందంట పడిపోయి ఇది గిద్యోను కట్టగరా బాబు, మనం చచ్చిపోయేలా ఉన్నారా బాబు అన్నటువంటి మాట గిద్యోని చెవిని పడగానే ఆయనకు మరింత ధైర్యం వచ్చింది. రండి దేవుడు మన చేతికి అప్పగిచ్చేస్తున్నాడని ఆయనే ముందుకు వెళ్తున్నాడు. ఎన్ని వచనము? 16 వచనం చూడాలి మర్చిపోకు. ఆ 300 మంది 3 గుంపులుగా లేచి బోరలు ఏటట వీళ్ళు ఏం పట్టుకున్నారట? బోర, ఒట్టి కుండను, ఆ కుండలో దివిటీలును ప్రతి వాని చేతికి ఇచ్చి వారితో ఇట్లనను, నన్ను చూసి నేను చేయునట్లు చేయుడి. ఇదిగో నేను వారి దండులోనికి కొట్టుకొని పోవచ్చున్నాను. నేను చేయనట్లు మీరు కూడా చేయవలను. నేనును నాతోనున్న వారందరూ బోరలు ఊదినప్పుడు మీరును దండు పాలెములో చుట్టూ బోరలు ఊదుచు యెహోవాకును గిద్యోనుకును విజయము అని కేకలు వేసిరి. ఎవరెవరికి విజయం అని చెప్తున్నాడు ఇక్కడ? యెహోవాకును గిద్యోనుకును. అంటే ఏమండి గిద్యోను ఎవరితో పోల్చి మాట్లాడుతున్నారో చూడండి. దేవుడు. అంటే యెహోవాతో అని పరిశుద్ధాత్ముడు వ్రాయించాడు అని అంటే గిద్యోను పట్ల దేవునికి ఉన్నటువంటి అభిప్రాయాలు మనము చూడాలి. ఏమండి ఎంతగా ప్రేమించాడంటే గిద్యోని దేవుడు. యెహోవా ఖడ్గము గిద్యోని ఖడ్గము. గిద్యోన్ని ఆయనతో కంపేర్ చేసుకుంటున్నాడు అనమాట. అబ్రహాంని ఏమన్నాడు? నా స్నేహితుడు అని అన్నాడు దేవుడు. దావీదుని ఏమన్నాడు? నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడు. యేసుక్రీస్తుల వారిని ఏమన్నాడు? ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు అన్నాడు. మరి మనల్ని ఏమంటున్నాడు? ప్రియులు. మనము క్రైస్తవులము కనుక మనల్ని ఏ రీతిగా అంటున్నాడంటే యెహోవా గిద్యోను ఏమన్నాడు? యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము. గిద్యోను ఎవరనంటే విశ్వాస వీరుడు, దేవుని పని కొరకు నిలబడినటువంటి వాడు, తన భయాలన్నిటినీ విడిచిపెట్టి ధైర్యం తెచ్చుకున్నటువంటి వాడు, సూచనలన్నీ విన్నటువంటి వాడు. అందుకనే విశ్వాసుల వీరుల జాబితా పట్టికలో ఎవరి పేరు మనకు కనబడుతుంది? ఇంకను ఏమి చెప్పుదును? గిద్యోను. మొట్టమొదటిగా స్టార్టింగ్ మనకి గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా
ఎలా మనకి లెటర్ స్టార్ట్ అవుతుంది? మొదటిగా మనకి ఎవరి పదం కనపడుతుంది? గిద్యోను. అంటే విశ్వాసుల వీరుల జాబితాలో పట్టికలు ఎవరున్నారు మోషే బాబు? గిద్యోను గారు. అందుకని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము. ఎవరెవరి ఖడ్గాలటివి? గిద్యోను ఖడ్గము, యెహోవా ఖడ్గము అని మనకి ఇక్కడ ఈ భాగాలు మనకి సెలవిస్తున్నాయి కదా మోషే బాబు. కనుక ఈ భాగాలను బట్టి మనకి ఏం అర్థమవుతుంది అంటే దేవుడు వీళ్ళకి విజయాన్ని ఇవ్వబోతున్నాడు. చూద్దాం మంచి మాటని. ఇంకా ఎన్ని వచనం చదువుకోవాలి ఇప్పుడు? 19వ వచనం. ఇట్లా అట్లో నడిజాము ఇటట మరలనే రాత్రి అన్నాడు ఇందాక. ఇప్పుడు ఏంటి? నడిజాము. మనకి రాత్రి అని ఎప్పుడు కాబట్టి 9వ వచనంలో రాత్రి అని ఉంది. మొదటి వచనంలో ఏమని ఉంది? వేకువని లేచి. అంటే తెల్లవారుజాము నుంచి వీళ్ళ యొక్క పరిచర్య జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసింది మరలా? ఇప్పుడు ఇట్లా నడిజాము మొదలుకొని కావలి వారు ఏమండి ఉంచబడగానే గిద్యోను అతనితోనున్న 100 మంది దండుపాలెమునకు కొట్టుకుని పోయి బోరలను ఊది తమ చేతులలో ఉన్న కొండలను పగలగొట్టిరి. ఇట్లా ఆ 3 గుంపుల వారు బోరలు ఊదుచు ఆ కొండలను పగలగొట్టి ఏమండి ఎడమ చేతులలో దివిటులను, కుడి చేతులలో ఊదుటకు బోరలను పట్టుకుని యెహోవా ఖడ్గము, మరలా చూడండి ఇక్కడ యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. వారిలో ప్రతివాడును తన చోటను దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయచు ఏం చేశారట? వీళ్ళు పారిపోయిరి. ఏమండి ఆ దండు వారును పరిగెత్తుకుని కేకలు వేయచు పారిపోయిరి. ఆ 300 మంది బోరలను ఊదినప్పుడు యెహోవా దండులోనున్న ప్రతి వాని ఖడ్గమును వాని పొరుగు వాని మీదకి త్రిప్పెను. ఏం చేస్తారట 300 మందిని? 22వ వచనం చూడు. అక్కడ 22వ వచనం చూడు. ఆ 300 మంది బోరలను ఊదినప్పుడు యెహోవా దండులోను ప్రతి వాని ఖడ్గమును వాని పొరుగు వాని మీదకి త్రిప్పెను. దేవుడు ఏం చేశాడట? వారిలో ఒకరికి ఒకరు ఖడ్గాల్ని త్రిప్పుకునేటట్టుగా చేశాడు. కనుక ఏం జరిగింది అప్పుడు? దండు ఏంటట సేరారాతు వైపున నున్న బెత్పేర వరకు తబ్బాను నొద్దనున్న అజల్మేలాహ తీరం వరకు పారిపోగా నఫ్తాలి గోత్రముల నుండి మోషే బాబు అక్కడ చూడాలి. ఎన్ని వచనము? 23వ వచనం. నఫ్తాలి గోత్రముల నుండి, ఆషేరు గోత్రముల నుండి, తర్వాత మనష్షే గోత్రముల నుండి పిలిపించినందున ఇశ్రాయేలు కూడుకొని మిద్యానీయుల్ని ఏం చేశారట? ఏం చేశారమ్మా మోషే బాబు? మిద్యానీయుల్ని తరిమిరి. గిద్యోను ఎఫ్రాయిముల మన్యమంతటికి దూతలను పంపి మిద్యానిని ఎదుర్కొనుటకు వచ్చి బెత్పేరా వరకు వాగులను, యోర్దాను వారి రేవులను వారికంటే ముందుగా పట్టుకుని చెప్పి ఉండును కనుక ఎఫ్రాయిములందరూ కూడుకొని బెత్పేరా వరకు వాగుల వారును యోర్దాను ఏం చేశారు మోషే బాబు? పట్టుకొనిరి. మరియు వారు మిద్యాను అధిపతులైన, ఇక్కడ చూడాలి మనం మిద్యాను అధిపతులను ఏం చేస్తున్నారు వాళ్ళు? మరియు వారు మిద్యాను అధిపతులైన ఓరేబును జేరేబు అని ఇద్దరిని పట్టుకొని ఓరేబు బండ మీద ఓరేబును చంపిరి. ఏమండి జేలు ద్రాక్ష తోటల తొట్టి యొద్ద జేబేలును చంపి మిద్యానీయులను తరిమికొని పోయిరి. ఓరేబు జేబు తలలను యోర్దాను అవతలకి గిద్యోను నొద్దకు ఏం చేశారు? ఇప్పుడు తీసుకుని వచ్చారు. అంటే గిద్యోను గారి దగ్గరికి వీళ్ళిద్దరు రాజులు తలలను ఏం చేస్తారు మోషే బాబు? బైబిల్ మీద అలా పెట్టకూడదు. బైబిల్ సెంటర్లో పెట్టుకుని చెయ్యలాగా దీట్ల మీద పెట్టుకోవాలమ్మా. ఏం చేశారు వీళ్ళు? గిద్యోను గారి దగ్గరికి ఆ రాజుల తలలు తీసుకుని వచ్చారనమాట. అంటే ఈ రీతిగా ఇశ్రాయేలు వారికి గిద్యోను ద్వారాగా విజయాన్ని దేవుడు అనుగ్రహించారు. ముందు అధ్యాయాల్లో ఎవరి ద్వారాగా విజయాన్ని ఇచ్చాడు దేవుడు? బారాకు ద్వారాగా, అలాగే దెబోరా ద్వారాగా. అంతేనా? దెబోరా గారి ద్వారాగా, బారాకు ద్వారాగా, యాయేలు ద్వారాగా, ఇంకా ఎవరున్నారు? ఇలా ఎంతమంది ద్వారాగా దేవుడు ఏం చేశాడంటే యాయేలు ఏమండి వీళ్ళ అందరి ద్వారాగా దేవుడు ఏం చేశాడు? వీళ్ళందరికీ విజయాన్ని ఇచ్చినట్లుగా మనకి కనబడుతుంది. ఎందుకు వారందరూ కూడా విజయాన్ని సాధించారంటే దేవుని మాటలకి విధేయత
చూపించారు కనుకనే విధేయతతో విజయాన్ని సాధించినటువంటి గిద్యోను ఒక ఆయన మనకి కనబడుతున్నారు. కనుక వీళ్ళందరూ ఎంత గొప్పగా ఎంత చక్కగా విజయాన్ని సాధించడానికి కారణం దేవుని మాటకి విధేయులయ్యారు. ఎవరైతే విధేయులు అవుతారో వారు దీవించబడతారో, ఆశీర్వదించబడతారో, విజయాల్ని సాధిస్తారు. విజయాలు అని అంటే గొప్పగా ఘనముగా అందరికీ కనబడేటువంటివి కావు. ఏ రోజుకి ఆ రోజు నువ్వు పాపం చేయకుండా ఉంటున్నావు అంటే ఆ రోజు దేవుడిలో నువ్వు విజయాన్ని సాధించినట్లే. దేవునికి వ్యతిరేకమైనటువంటి వాటిని వేటినైతే నువ్వు విసర్జిస్తున్నావో వాటిలో నువ్వు విజయాన్ని పొందినటువంటి వాడివే అన్నటువంటి విషయం మనకి అర్థమవుతుంది. కనుక ఈ సందర్భాలను మనం మనసులో పెట్టుకుంటున్నప్పుడు మనకు అర్థమైనటువంటి విషయాలు ఏంటి? ఒకసారి మనం సమూయేలు గ్రంథం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము. మొదటి సమూయేల ఇందాక మనం చూసేది 14వ అధ్యాయం 14వ వచనం కూడా చదువుదాం. 14వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. మొదటి సమూయేలు 14 యోనాతానును అతని ఆయుధములు మోయువాడును చేసిన ఆ మొదటి వదయందు దాదాపుగా 20 మంది పడిరి. ఒక దినమున ఒక కాడి ఎడ్లను దున్ను 1/2 ఎకరా నేల పొడుగున అది జరపబడును. దండులోను పొలములోను జనులందరిలోనూ మహాభయపంకము కలిగెను. దండు కావలి వారును దోపుడుగాండ్రును భీతి నొందిరి. ఏమండి, నేల అదిరిను. వారు ఈ భయము దైవక భయమని భావించిరి. ఏమండి, యోనాతాను ఆయుధములు మోసేటువంటి వాడు యుద్ధము చేస్తే ఆ యుద్ధములో ఎవరు భయమట? ఇది దైవ భయమని గ్రహించిరి. అలాగే మిద్యానీయులు కూడా ఇది గిద్యోను ఖడ్గము, యెహోవా ఖడ్గము, ఇది దైవ భయమని వారు ఏం చేశారు? పారిపోయారు. ఇశ్రాయేలు మీద పారిపోయారు. వీళ్ళకి ఏమి వచ్చిందనంటే ఇశ్రాయేలుకి విజయం వచ్చింది. కనుక ఇప్పుడు మనము దేవునికి లోబడితే విశ్వాసముతో తెగించేవారు తమ కంటే బలము గల శత్రువులను కూడా ఏం చేస్తారు? జయించగలరు. దేవునికి లోబడి మోషేబాబు విశ్వాసముతో తెగించేవారు. దేవునికి ఏం చేయాలి? మొట్టమొదటిగా భయపడాలి, లోబడాలి. విశ్వాసముతో తెగించేవారు తమ కంటే బలము గల శత్రువులు ఏం చేస్తారు? ఓడిస్తారు, జయించగలరు. అందుకనే కీర్తన గ్రంథము 33:16లో ఒక మాట రాయబడింది. చివరిగా మాటను మనం చదివేసి ప్రార్థన చేసుకుందాం. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. వెరీ గుడ్. 33వ అధ్యాయము 16వ వచనం. ఏ రాజును సేన బలము చేత రక్షింపబడడు. ఏ రాజు కూడా ఎవరి బలం చేత రక్షింపబడట? సేన బలము చేత. అంటే 900 ఇనప రథాలు ఉన్నాయి. ఎవరికి? యాబీన్ రాజుకి, కానాన్ రాజుకి, తన సైన్యాన్ని బతికి. ఏమంటే సిసెరాకు 900 ఇనప రథాలు ఉన్నాయి. కానీ ఆ ఇనప రథాలతో కాపాడగలిగినాయి ఆయన్ని. అందుకని దేవుడు కూడా ఇక్కడ ఏమన్నాడు? ఏ రాజును సేన బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకున్నాడు. ఏ వీరుడును కూడా అధిక బలము. మిద్యానీయుల రాజులకి మిద్యాన్ రాజులు ఓయేబు జేయేబులు 2 ఉన్నారు కదా. ఆ రాజులకి ఎంత బలం ఉంది? ఇసుక రేణువులు అంత విస్తారంగా ఉన్నాయి వాళ్ళకు ఒంటులు. ఆ ఒంటులను బట్టి బలం తెచ్చుకోవచ్చు. కానీ ఏ రాజును సేన బలం చేత ఏం చేయడట? జనబలం చేత ఏం చేయడట? రక్షింపబడడు. ఒక స్త్రీ చేతిలో సిసెరా మరణం అయ్యాడు. కనుక ఈ రాత్రి కాలంలో మీకు నాకు దేవుడు ఏం చెప్తున్నాడంటే మన బలాలు కానీ ఏమంటే మన అధిక బలం చేత మనం ఏ విషయంలోనూ కూడా తప్పించుకోలేము. సేన బలం చేత ఏ రాజు కూడా రక్షింపబడలేడు. ఏ రాజు రక్షింపబడాలన్నా, ఏ వ్యక్తి ధైర్యంగా ఉండాలన్నా మనము మనుషులను కాదు ఆశ్రయించవలసింది, యెహోవానే ఆశ్రయించాలి. ఆయన ఎందున్నటువంటి వారిని ఏమన్నాడు? సొమ్మసిల్లు వారికి కూడా బలాన్ని ఇస్తాడట. ఒకవేళ యుద్ధంలో సొమ్మసిల్లారా వారికి బలాన్ని ఇస్తాడు. యోనాతానికి అలాగే తేనె తింటే అధిక బలం వచ్చేసింది. అరే, ఇంత తేనె ఒక చుక్కే నాకు ఇంతటి బలాన్ని ఇస్తే ఇది ఇశ్రాయేలు ప్రజలకు అందరికి ఇస్తే ఫిలిస్తీన్లను అవలేలంగా ఓడించవచ్చు కదా అనేటువంటి ఒక ఆలోచన ఆయనకు వచ్చింది. ఎలా వచ్చింది ఆలోచన? దేవుడు వారికి అనుగ్రహించాడు. నేడు మీకు నాకు కూడా ఈ 7వ అధ్యాయం ద్వారా దేవుడు ఏమని చెప్తున్నాడు అని అంటే, భయపడకండి, ధైర్యంగా ఉండండి. కనుక ధైర్యంగా ఉండేటువంటి వాడు ఏం చేస్తాడు?
ఏం చేస్తాడు మోషే బాబు? చివరి కొటేషన్ మనం చదువుకున్నాం కదా, దేవునికి భయపడేటువంటి వాడు విశ్వాసంలో తెగిస్తాడనమాట. విశ్వాసంలో ఎప్పుడైతే తెగిస్తాడో తనకంటే బలము గల శత్రువుల్ని జయించగలడు. మనకంటే బలమైన శత్రువు ఎవరు? మన శరీరమే మనకి శత్రువు. ఈ శత్రువుని మనం ఏం చేస్తూ ఉండాలి? నిరంతరం జయిస్తూ ఉండాలని వాక్యం సెలవిస్తుంది. మరి ఇంతవరకు దేవుడు చక్కటి వివరణతో మనల్ని ముందుకు నడిపించిన పరలోకమందున్న కన్న తండ్రి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయాన్ని మా వినికుడిలో నాయన మీ చిత్తాన్ని నెరవేర్చారని మేము ఆశిస్తున్నాం ప్రభా. ఎవరైతే ఈ చిత్తానికి నాయన మరి లోబడాలని మీరు ఆశించి ఈ మాటలు ఉపదేశాన్ని అందిస్తున్నారో, ఏ బిడ్డలకైతే ఈ సమాచారాన్ని మీరు చేరవేస్తున్నారో ప్రభా, ఆ బిడ్డల యొక్క హృదయాంతరంగాల్లో వారి వినికిడిలో ఈ మాటలు ఫలించేటట్టుగా మీ సహాయాలు తెచ్చామని వేడుకున్నాం తండ్రి. మాకింతటి చక్కటి భాగ్యాన్ని ఇచ్చిన మా యొక్క ఊదురు వైఎస్ఆర్ నగర్ క్రీస్తు సంఘాలను దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. 2 సంఘాల్లో దైవ సేవకులు పరిచర్య చేస్తూ ప్రభా, బలమైనటువంటి సంఘాలుగా వారిని నడిపిస్తూ అనేకులను వెలిగిస్తూ వారు వెలుగుతూ ప్రభా, నిరంతరం మీ సేవలో మీ కాడిని నాయన మీ బలాన్ని మోస్తుండగా దైవ సేవకులకు ఆయువుని, ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని, జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకుంటూ కోరుకుంటూ ఈ ప్రార్థన అంతటిని మా ప్రభువును మీ ప్రియకుమారులు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. అందరికీ వందనాలైనా.